రిపీట్ కాంబినేషన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ గా అనిపించట్లా. అలానే కొత్తగా ట్రై చేద్దామంటే ఎవరు దొరకట్లా. సరే అని బాలీవుడ్ హీరోయిన్ల కోసం వెతుకుదామంటే హై రెమ్యునరేషన్లతో షాక్ ఇస్తున్నారు. మరి మన స్టార్ హీరోలకి హీరోయిన్లు దొరికేదెలా? అసలు అప్కమింగ్ సినిమాల్లో స్టార్లకి హీరోయిన్లు సెట్ అయ్యారా? అందరు హీరోలకు హీరోయిన్లు సెట్ అవ్వడం ఒక ఎత్తు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి హీరోయిన్ సెలెక్ట్ చేయడం మరో ఎత్తు. ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి హీరోయిన్ విషయంలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ప్రభాస్ ఇమేజ్ కి చిన్న హీరోయిన్లు సూట్ అవ్వరు. స్టార్ హీరోయిన్ల జోలికి వెళితే రెమ్యునరేషన్ల మోత మోగించేస్తారు. లేటెస్ట్ గా స్పిరిట్ లో హీరోయిన్ గా దీపికా పదుకొన్ని సెలెక్ట్ చేశారని, కానీ దీపికా 20 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ అడిగిందని, టైం విషయంలో కూడా కండిషన్స్ పెట్టిందని, దానికి ఒప్పుకోకపోవడంతో దీపికా విత్డ్రా అయ్యిందని లేటెస్ట్ గా న్యూస్ వైరల్ అవుతోంది. దాంతో అసలు ప్రభాస్ కి జంటగా ఏ హీరోయిన్ నటిస్తుందో, ఎవరైతే సూట్ అవుతారో అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మహేష్ రాజమౌళి సినిమా హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే మహేష్ కి జంటగా ప్రియాంక చోప్రా అన్న రూమర్ నడుస్తోంది. కానీ మహేష్ ప్రియాంక జంట అంత అట్రాక్టివ్ గా ఉండదని, అసలు ప్రియాంక హీరోయిన్ కానే కాదని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. హీరోయిన్స్ విషయంలో చాలా పర్టికులర్ అయిన రాజమౌళి అసలు ఆడియన్స్ అంచనాలకు అందకుండా హీరోయిన్స్ ని సెలెక్ట్ చేస్తారు. అలా ఆల్రెడీ RRR లో ఆలియా భట్, ఒలివియాని తీసుకొచ్చారు. రాజమౌళి ఎప్పుడూ తన హీరోయిన్స్ ని రిపీట్ చేయరు. ఈ సినిమాలో ఆల్రెడీ చెల్సియా అనే హాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్ అయిందని రూమర్స్ నడుస్తున్నా, రాజమౌళి మాత్రం హీరోయిన్ విషయంలో ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వకుండా ఆడియన్స్ ని సస్పెన్స్ లోనే పెట్టారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమాకి కూడా హీరోయిన్ ని రివీల్ చేయలేదు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోందన్న టాక్ నడిచింది. అయితే ఇది ఎంతవరకు నిజమన్న విషయంలో క్లారిటీ లేదు. రుక్మిణి వసంత్ షూట్ లో జాయిన్ అవ్వడం కానీ, అసలు షూటింగ్ కి సంబంధించి హైదరాబాద్ రావడం కానీ జరగలేదు. అందుకే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా హీరోయిన్ విషయంలో ఇంకా డైలమా నడుస్తోంది. పుష్ప 2 లాంటి భారీ కమర్షియల్ సక్సెస్ అందుకున్న బన్నీ చేయబోయే నెక్స్ట్ సినిమా మీదే అందరి కళ్ళు. అనౌన్స్మెంట్ తోనే అందరూ మాట్లాడుకునేలా చేసిన అల్లు అర్జున్ స్టార్ క్యాస్ట్ ని కూడా గ్లోబల్ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించి అట్లీ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్ని హైదరాబాద్ లో ఉండి మరీ చూసుకుంటున్నారు. త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోయే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందన్న టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఇటు సౌత్ లో అటు బాలీవుడ్ లో జాన్వీకి మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ బాలీవుడ్ లో మైలేజ్ ఇవ్వడంతో పాటు పాన్ వరల్డ్ వైడ్ గా హెల్ప్ అవుతుంది. కాబట్టి జాన్వీని తీసుకునే ఛాన్సే ఎక్కువ ఉందంటున్నారు జనాలు.